ఎప్పటికీ బిగ్ బాస్ ప్రోగ్రామ్ మీద సినిమా హీరోలు హీరోయిన్ల మీద కామెంట్లు చేసే కామ్రేడు సిపిఐ నారాయణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పవర్ఫుల్ పంచులేసిండు. ఉత్తగా పంచులేసడే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చెమటలు పట్టే డిమాండ్ చేసిండు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. అంటే లేవు కదా. సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాలను ప్రజాసం తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అనే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కాలానికి తగ్గట్టు గెటప్ లేస్తున్నాడు. మూఢనమ్మకాలు నమ్మేటోళ్ళ తీరుగా దిష్టి ముష్టి అంటున్నాడు. కాబట్టి ఏపీ నేలే ఉప ముఖ్యమంత్రి అర్హత పవన్ కళ్యాణ్ కు పై సంబంధం కూడా లేదు అన్నట్టు చెప్తాడు. అట్లనే సినిమా టికెట్ల రేట్లు పెంచుడు తగ్గించుడు మీద కూడా కామ్రేడ్ నారాయణ కన్నెర చేసిండు. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరేగా సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాకూర్తంగా సంపన్న వర్గాల ఓడిగం చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోబులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. అట్లా ఒక్క విప్లవకారుడు మరణిస్తే 100 మంది పుట్టుకొస్తారు అన్నట్టు ఒక్క ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి మీరు టికెట్ల రేట్లు పెంచుకుంటా పోతే ఏం లాభం? ప్రభుత్వాలు సినిమా పరిశ్రమలు కుమ్మక్కై జనాన్ని నాగం చేస్తున్నారు. కాబట్టి ఇది ఆగని పోరాటం తిరిగా నడుస్తుంది అన్నట్టు చెప్తున్నాడు కామ్రేడ్ నారాయణ. మరి గంతే కదా, టికెట్ రేట్లు పెంచి జనాన్ని టాకీస్లకు రమ్మంటే ఎందుకు వస్తారు? ఇదో దందా అయిపోయింది సినిమాలో అని మాట్లాడుకుంటారట 2 తెలుగు రాష్ట్రాల జనాలు ఇప్పుడు.